పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణను దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. అయితే ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ జర్నీలో ఆయన ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. గత నెల 24న రాత్రి పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారు. ఈ కేసులో 13 సీసీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత నెల 24న మధ్యాహ్నం 1:29 పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. చౌటుప్పల్ టోల్ ప్లాజాను ఆయన మధ్యాహ్నం క్రాస్ చేశారు. ఆ తర్వాత కొర్లపహాడ్ టోల్ గేట్, చిల్లకల్లు, కీసర టోల్ గేట్ క్రాస్ చేసిన ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి పొట్టిపాడు టోల్ గేట్, అదేవిధంగా తలపర్రు, నల్లజర్ల టోల్ గేట్ క్రాస్ చేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచి కొవ్వూరు టోల్ గేట్స్ ని క్రాస్ చేశారు. కొంతమూరుకు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర క్రాస్ చేసి ఆ తర్వాత అగ్రహారం, నాయరా పెట్రోల్ బంక్ క్రాస్ చేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఏలూరులో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. ఇక ప్రవీణ్ మరణానికి ముందు విజయవాడలో రామవరప్పాడు చౌరస్తా సమీపంలోని ఓ పార్కులో విశ్రాంతి తీసుకున్న తర్వాత నుంచి మృతి వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే సాయంత్రం 4:45 విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ పైవంతన వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. సాయంత్రం 5:20 రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నాడు. ఇది గమనించి అక్కడికొచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్ లైట్ దెబ్బతినుండటంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని గమనించారు. ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించిచ్చారు. ఆ తర్వాత పాస్టర్ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి పాస్టర్ ప్రవీణ్ తన బైక్ పై రామవరప్పాడు రింగు మీదుగా వెళ్లిపోయారు. ప్రవీణ్ మృతిపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విజయవాడలో ఏం జరిగిందన్న దానిపై కొంత స్పష్టతొచ్చిన నేపథ్యంలో మరింత పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సుమారు 200 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించినట్లు తెలిసింది. 2 డీఎస్పీల పర్యవేక్షణలో సిఐలు, ఎస్ఐలతో కూడిన 20 మంది బృందం వేరువేరు ప్రాంతాల్లో ఆధారాలను సేకరించే పనిలో ఉంది. ఇటీవల బయటకొచ్చిన ఫోటోలు, సీసీ ఫుటేజీలపై విశ్లేషణ చేసి మరింత మందిని విచారిస్తున్నారు.